మరి అన్నింటికంటే ముఖ్యంగా రాజకీయ అంశం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పటి నుండి రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, బీసీలంటే కేవలం వీళ్ళు ఓట్లు వేయడానికి పనికొచ్చే యంత్రాలు. తప్పుడు హామీలు ఇస్తే వాటిని నమ్మి మమ్మల్ని మోసం చేయడానికి పనికొచ్చే ఒక యంత్రాలు తప్ప మరొకటి కాదు అని 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనము అనేక పార్టీలను, నాయకులను, ప్రభుత్వాలను చూసాం. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీసీల గురించి ఒక రకంగా మాట్లాడతారు, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో రకంగా మాట్లాడతారు. అది పదవుల విషయంలో కావచ్చు, నిధుల విషయంలో కావచ్చు, అధికారం ఇచ్చే విషయంలో కావచ్చు. ఏ పార్టీ అయినా బీసీలకు మేము పదవులు ఇస్తున్నామని చెప్పి ఉత్సవ విగ్రహాల్లాగా నిలబెట్టి ఎటువంటి అధికారము, ఎటువంటి నిధులు లేకుండా వంచే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరొకటి కాదు అనే విషయాన్ని మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి శాసనసభ్యుల విషయం ఒక్కటి మనం తీసుకుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో 175 మంది అభ్యర్థులు ఉన్నారు, 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 175 మంది సభ్యుల్లో ఈ రాష్ట్రంలో 55% పైగా ఉన్న బీసీలకు సంబంధించి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో మీ అందరికీ తెలుసా? 175 మంది శాసనసభ్యుల్లో బీసీలకు సంబంధించి కేవలం 34 మంది మాత్రమే ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం తెలుసుకోవాలి. ఈరోజు ఎస్సీ సామాజిక వర్గం నుండి 29 మంది ఉన్నారు, ఎస్టీ సామాజిక వర్గం నుండి 7 మంది ఉన్నారు. అంటే ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ల హక్కు కల్పించారు కాబట్టి దళితులకు ఈరోజు రాష్ట్రంలో 20% ఉన్న దళితులకు 36 మంది సభ్యులు ఉండే అవకాశం వచ్చింది. కానీ ఆ హక్కు, ఆ రిజర్వేషను 55% ఉన్న బీసీలకు లేదు కాబట్టి కేవలం 34 మందికి మాత్రమే పరిమితమయ్యాం. ఈరోజు కేవలము ఇది శాసనసభకే పరిమితం అవ్వలేదు. కింద స్థాయి కార్పొరేషన్ దగ్గర నుండి, సర్పంచ్ దగ్గర నుండి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ప్రతి స్థాయిలో కూడా బీసీలకు రాజకీయంగా అన్యాయం జరుగుతోంది. వీళ్ళిచ్చే పదవులు కూడా కేవలము ఉత్సవ విగ్రహాలు లాంటి పదవులే ఉంటాయి తప్ప వీళ్ళకి అధికారం లేదు. ఎవరైనా బీసీ నాయకుడు అభివృద్ధి చెందుతున్నాడంటే వాళ్ళ మీద ఆరోపణలు చేయడానికి, వాళ్ళ మీద నిందలు వేయడానికి ప్రభుత్వాలు, పార్టీలతో పాటు వీళ్ళ వంతన పాడే పత్రికలు, బీసీ ద్రోహు యొక్క పత్రికలు ఈ రాష్ట్రంలో చాలా ఉన్నాయనే విషయాన్ని మనం గుర్తించాలి. ఈరోజు మనం చిన్న ఉదాహరణలు తీసుకుంటే, గత కొన్ని రోజుల క్రితము ఒక బీసీ నాయకుడు గౌతు లచ్చన్న గారికి సంబంధించిన స్వతంత్ర సమరయోధులు గౌతు లచ్చన్న గారికి సంబంధించిన కార్యక్రమంలో ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి పాల్గొన్నారని, అదే కార్యక్రమంలో మరో పార్టీకి చెందిన నాయకుడు పాల్గొన్నారని చెప్పి ఆ మంత్రి గురించి ఒక పత్రిక, ఈనాడు అనే పత్రిక రాస్తూ ఇంకిత జ్ఞానం లేకుండా ఈరోజు మరో పార్టీకి సంబంధించిన నాయకుడితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పి ఈనాడు అనే ఒక పత్రిక రాస్తుంది. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో 3 సార్లు సభ్యుడిగా, టీటీడీ పాలక మండలి సభ్యుడిగా చేసిన ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు అక్కడ ఒక గెస్ట్ హౌస్ నిర్మించి స్వామివారికి సేవ చేయాలనుకుంటే అతని మీద ఆంధ్రజ్యోతి అనే ఒక తోక పత్రిక తప్పుడు కథనాలు రాసి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా దుష్ప్రచారం చేస్తుంది. కేవలం ఈ 2 సంఘటనలే కాదు, ఎక్కడైనా రాష్ట్రంలో ఒక బీసీ నాయకుడు ముందుకొస్తున్నాడు, ఒక బీసీ నాయకుడు పోరాటం చేస్తున్నాడు లేదా మంచి పని చేస్తున్నాడంటే
అతని మీద విష ప్రచారం చేయడానికి, ఇలాంటి విషపు రాతలు రాయడానికి, ఇలాంటి నీచమైన పత్రికలు ఈ రాష్ట్రంలో ఉన్నంత వరకు బీసీలకు మంచి రోజులు రావు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇలాంటి బీసీలకు దళితులకు వ్యతిరేకంగా పనిచేసే ఈ 2 పత్రికలను రాష్ట్రంలో ఉన్న బహుజనులందరూ కూడా బహిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. ఎందుకంటే ఈ దోపిడీ పార్టీలకు, ఈ కుటుంబ పార్టీలకు మద్దతు ఇచ్చే ఇలాంటి విషపు పత్రికలు ఉన్నంత వరకు మన డిమాండ్లు, మన యొక్క చైతన్యము ముందుకు వెళ్ళలేం. కాబట్టి ఈ 2 పత్రికలను, ఈ 2 సంస్థలను నిషేధించాలి, బహిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా బీసీ సమాజానికి పిలుపునిస్తున్నాను. బీసీ ఉద్యమానికి మద్దతు ఇచ్చే వార్తాపత్రికలు, మీడియా సంస్థలు అనేక రకాలుగా ఉన్నాయి. కేవలము మేం చెప్పిందే వేదము, మేం రాసిందే వేదం అని చెప్పే పరిస్థితి ఈరోజు లేదు. సోషల్ మీడియా ఉంది, అనేక టీవీలు ఉన్నాయి, అనేక వార్తాపత్రికలు ఉన్నాయి. వీళ్ళందరి ద్వారా బీసీల యొక్క న్యాయమైన డిమాండ్లకు వీళ్ళ మద్దతుతో మనం ముందుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా భవిష్యత్తులో అధికారం మనకు వస్తుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.